హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని మోడల్ విండోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మోడల్ విండోస్ అంటే ఏంటంటే మనం మన వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు దాని మీద ఇంకో విండో ఓపెన్ అవుతుంది. మనం ఆ మోడల్ విండో ఓపెన్ అయ్యాక దాన్ని క్లోజ్ చేస్తే కానీ మన యాక్చువల్ వెబ్ పేజ్తో ఇంటరాక్షన్ చేయడం అనేది కుదరదు. సపోజ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి డిలీట్ చేయాలని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనకి అలా క్లిక్ చేసినప్పుడు ఇంకో విండో ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తామన్నా కుదరదు. దీంట్లో ఏదో ఒక యాక్షన్ చెయ్యాలి, క్యాన్సిల్ కానీ లేకపోతే ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి డిలీట్ ఫర్ ఎవర్ కానీ ఏదో ఒకటి చేస్తేనే మనం యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మా యాక్చువల్ వెబ్ పేజ్తో ఇంటరాక్ట్ అవ్వగలం. సో ఇలా జరగాలి అని అంటే మనకి మోడల్ విండోస్ అనేవి యూజ్ అవుతాయి. జావా స్క్రిప్ట్లో మెయిన్గా 3 మోడల్ విండోస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అని అంటే సో ఆల్రెడీ నేను ఇంతకుముందు సమ్ వీడియోస్లో యూజ్ చేశాను. ఎల్ఆర్2 ప్రాంప్ట్ ఇంతకు ముందే యూజ్ చేశాను కానీ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ కన్ఫర్మ్. సో మనకి జావా స్క్రిప్ట్లో మెయిన్గా 3 మోడల్ విండోస్ ఉంటాయి. ఎల్ఆర్2 దీన్నే అలర్ట్ బాక్స్ అని కూడా అంటారు. ప్రాంప్ట్ బాక్స్ లేదా ప్రాంప్ట్ విండో, కన్ఫర్మ్ బాక్స్ లేదా కన్ఫర్మ్ విండో. సో ఇప్పుడు ఈ 3 అనేవి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ అవుతాయి. సో అలర్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే యూజర్కి సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ఒక విండో ఫామ్లో అప్పుడు మనం ఈ అలర్ట్ యూజ్ చేయాలి. ప్రాంప్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం యూజర్ దగ్గర నుంచి ఏదన్నా ఒక ఇన్పుట్ ఒక న్యూ విండో యూజ్ చేసి తీసుకోవాలి అని అనుకుంటే ప్రాంప్ట్ యూజ్ చేయాలి. సో కన్ఫర్మ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే యూజర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఇందాక యూట్యూబ్ సైట్లో చూసింది ఇది కన్ఫర్మ్ మోడల్ బాక్స్ టైప్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ వీడియో డిలీట్ చేయాలా లేదా అని కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతున్నాం. సో బై మిస్టేక్ ఒకవేళ క్లిక్ చేస్తే మనం క్యాన్సిల్ చేసేయచ్చు, లేకపోతే కావాలనే డిలీట్ చేయాలని అనుకుంటే డిలీట్ ఫర్ ఎవర్ మీద క్లిక్ చేయొచ్చు. అంటే ఏంటంటే కన్ఫర్మేషన్, ఒకవేళ యూజర్ బై మిస్టేక్ క్లిక్ చేశారా అలాగా లేకపోతే నిజంగా డిలీట్ చేయాలని అనుకుంటున్నారా అని తెలుసుకోవడం కోసం కన్ఫర్మేషన్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో అలర్ట్ అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ వెబ్ పేజ్లో జస్ట్ 2 హెడ్డింగ్స్ 2 పారాగ్రాఫ్స్ రాస్తున్నాను. సో ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూస్తే జస్ట్ 2 పారాగ్రాఫ్స్ 2 హెడ్డింగ్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేయగలను, ఇక్కడ క్లిక్ చేస్తుంటే సమ్ ఇలా సెలెక్ట్ చేయగలుగుతున్నా. అదే ఇప్పుడు నేను మోడల్ విండోలో ఏదో ఒక దాన్ని యూజ్ చేస్తే ఆ విండోని క్లోజ్ చేయడం అయ్యే వరకు నేను ఇక్కడ ఏమీ చేయలేను. సో అది మోడల్ విండో యొక్క పర్పస్. సో ఫస్ట్ మోడల్ విండో అలర్ట్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను అలర్ట్ని రాయాలి అని అంటే జావా స్క్రిప్ట్ కోడ్ కదా అది. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో అలర్ట్ అనేది యూజ్ చేయాలంటే మనం ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్ నేమ్ కూడా అలర్టే. సో అలర్ట్ అనే ఫంక్షన్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంటే యూజర్కి ఏం మెసేజ్ కావాలో చెప్పేదన్నమాట. సో దిస్ ఈజ్ టెస్ట్ మెసేజ్ అని సమ్ మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేసినట్టయితే సో ఇప్పుడు మనకి ఏమని వస్తుంది, ఒక బాక్స్లా మన పేజ్లో టాప్లో సెంటర్లో వచ్చింది. సో ఈ అలర్ట్ బాక్స్ ఏం చేస్తుందంటే యాక్చువల్ వెబ్ పేజ్ మీద ఇంకో చిన్న విండో ఓపెన్ చేసి దానిలో మనం ఏదైతే మెసేజ్ ఇక్కడ రాసామో ఈ అలర్ట్ అనే ఫంక్షన్లో ఆ మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
ఈ అలర్ట్ బాక్స్ లో ఒక బటన్ కూడా యాడ్ అవుతుంది. ఈ బటన్ మీద యూజర్ క్లిక్ చేసేంత వరకు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వెబ్ పేజ్ మీద ఇంటరాక్షన్ అనేది కుదరదు. అసలు వెబ్ పేజ్ మనం ఏమీ చేయలేం ఆ వెబ్ పేజ్ లో. సో ఇప్పుడు నేను ఓకే చేసిన వెంటనే మనకి ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది, కంటెంట్ అనేది. సో ఇది అలర్ట్ అనేది జస్ట్ యూజర్ కి సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయడం కోసమే. నెక్స్ట్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ అనేది ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి సమ్ ఇన్పుట్ ని తీసుకుని దాని ద్వారా మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా, యూజర్ కి తెలియాలి కదా యూజర్ దగ్గర నుంచి మనం ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నామా అంటే యూజర్ కి ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి, యూజర్ ఏం ఎంటర్ చేయాలి అని. సో ఎంటర్ యువర్ నేమ్ అని ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఇచ్చాం కదా, ఈ బాక్స్ ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ని తీసుకుంటుంది, దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది కదా, ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే మనం సమ్ వేరియబుల్ లో స్టోర్ చేయాలి కదా. సో లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇస్తున్నా. సో మన వెబ్ పేజ్ లో ఎప్పుడైతే ఈ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుందో ఈ ప్రాంప్ట్ ఫంక్షన్ ఆ విండో ఓపెన్ అయ్యేలా చేస్తుంది. దాంట్లో యూజర్ ఎప్పుడైతే ఏదైనా వాల్యూ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తారో అప్పుడు ఆ వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయింది మనం ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఆ నేమ్ అనే వేరియబుల్ లో ఏముందో దాన్ని ప్రింట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఏమని వస్తుంది, ఇందాకైతే జస్ట్ ఈ మెసేజ్ వచ్చి ఓకే అని వచ్చింది, కానీ ఈ ప్రాంప్ట్ ఫంక్షన్ ఏం చేసింది, ఒక టెక్స్ట్ మెసేజ్ ఇచ్చింది, దాని తర్వాత ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఇచ్చింది. ఈ ఇన్పుట్ ఫీల్డ్ లోనే యూజరు ఏదన్నా నేమ్ కానీ ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే యూజర్ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ నేను క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూజర్ ఇచ్చింది ఈ వేరియబుల్లో వచ్చిందో లేదో చెక్ చేయాలంటే ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి కదా. సో నేను కన్సోల్లో ప్రింట్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే యూజరు ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో సమ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినా క్యాన్సిల్ చేసేస్తే ఆ వేరియబుల్లో నల్ వచ్చింది. ఎందుకనంటే యూజరు క్యాన్సిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ నల్ ను రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు యూజర్ ఏమి ఎంటర్ చేయకుండా ఓకే మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది, అసలు ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటీ వస్తుంది అనమాట, బ్లాంక్. సో ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది యూజర్ కి సమ్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి ఇంకో ఆర్గ్యుమెంట్ ని కూడా తీసుకుంటుంది. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే డిఫాల్ట్ గా మనం ఏదైనా వాల్యూ ఇవ్వాలి అని అంటే ఒకవేళ యూజర్ ఏమి ఎంటర్ చేయకుండా ఓకే క్లిక్ చేసేస్తే డైరెక్ట్ గా ఓకే క్లిక్ చేస్తే అప్పుడు ఈ వాల్యూ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏబిసి అని ఇచ్చాను. సో ఇప్పుడు యూజర్ ఏమి ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా ఓకే క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏబిసి అనేది వస్తుంది. ఒకవేళ యూజర్ మోడిఫై చేయాలి అని అనుకుంటే ఇక్కడ మోడిఫై చేయొచ్చు, XYZ అని ఇవ్వచ్చు. సో అప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఆ ఏబిసి వాల్యూ పోయి XYZ వచ్చింది. సో ఈ డిఫాల్ట్ ఇక్కడ ఉన్న సెకండ్ పారామీటర్ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే డిఫాల్ట్ గా ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉండే వాల్యూ. యూజర్ మోడిఫై చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఆ వాల్యూతోనే ఓకే చేయొచ్చు. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ డిఫాల్ట్ వాల్యూ ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు కూడా నల్లే వస్తుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే యూజర్ క్యాన్సిల్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ నల్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ యూజర్ ఏ వాల్యూ ఇచ్చినా అది స్ట్రింగ్ ఫామ్ లోనే తీసుకుంటుంది. నేమ్ ఇచ్చినా అంటే టెక్స్ట్ ఇచ్చినా నంబర్స్ ఇచ్చినా అది స్ట్రింగ్ ఫామ్ లోనే తీసుకుంటుంది. అది ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ ని తీసుకోవాలని అనుకుంటున్నా.
ఎంటర్ యువర్ ఫేవరెట్ నెంబర్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను కన్సోల్లో టైప్ని ప్రింట్ చేస్తున్నా. మనం ఏదైనా ఒక వేరియబుల్ యొక్క టైప్ తెలుసుకోవాలి అని అంటే టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. సో దానికి తర్వాత వేరియబుల్ నేమ్ రాయాలి. సో ఇప్పుడు యూజర్ వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఆ వేరియబుల్ యొక్క టైప్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను 7 అని ఇస్తున్నా. ఇప్పుడు మన కన్సోల్లో స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు? ఆ యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేసినా అది స్ట్రింగ్ ఫామ్లోనే తీసుకుంటుంది. స్ట్రింగ్ ఫామ్లోనే మనకి రిటర్న్ చేస్తుంది ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్. సో ఇప్పుడు యాక్చువల్గా స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్. సో నెంబర్ ఇచ్చిన స్ట్రింగ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది స్ట్రింగ్ కింద రిటర్న్ అవుతుంది. మనం కావాలంటే మనకు కావాల్సిన డేటా టైప్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్లో మనకి 2 బటన్స్ కింద దానిపైనేమో ఒక ఇన్పుట్ ఫీల్డ్, దానిపైనేమో యూజర్కి సమ్ మెసేజ్ వస్తుంది, అంటే ఏం ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో అని. సో ఈ బాక్స్లో యూజర్ ఏమి ఎంటర్ చేయకుండా ఓకే క్లిక్ చేస్తే ఏమి ఎంటర్ చేయకుండా ఓకే క్లిక్ చేస్తే ఎంటీ అనమాట. అది కూడా స్ట్రింగే. ఎంటీగా ఉండడం కూడా ఒక స్ట్రింగే. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఏమైంది? ఏమీ రావట్లేదు. సో ఒకవేళ ఏమీ క్లిక్ చేయకుండా, అంటే ఏమి ఎంటర్ చేయకుండా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? నల్ రిటర్న్ అవుతుంది. ఏదన్నా ఎంటర్ చేసి క్యాన్సిల్ చేసినా నల్లే. క్యాన్సిల్ అనేది ఎప్పుడు చేసినా అది నల్లే. సో ఏదైనా ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఆ ఏ వాల్యూ అయితే ఎంటర్ చేశారో అది రిటర్న్ అవుతుంది ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ద్వారా. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే కన్ఫర్మ్ బాక్స్ అనమాట. ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది యూజర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం. సో ఎప్పుడైతే మనకి యూజరు ఓకే అనే బటన్ ఉంటుంది దీంట్లో కూడా, దాని మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ఫంక్షన్ ప్రాంప్ట్ కన్ఫర్మ్ అనే ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. సో జనరల్గా కన్ఫర్మ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే యూజరు డిలీట్ అకౌంట్ కానీ, డిలీట్ కార్ట్ ఐటమ్స్ కానీ, ఇలా ఏదైనా సమ్ ఇంపార్టెంట్ యాక్షన్ చేస్తుంటే యూజర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ కూడా సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది ఏం చేస్తుంది? యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేస్తుంది. ఈ కన్ఫర్మేషన్ అనేది ఏం చేస్తుంది అని అంటే యూజరు ఓకే అనే బటన్ మీద క్లిక్ చేస్తే ట్రూని రిటర్న్ చేస్తుంది. యూజరు క్యాన్సిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్ అని వచ్చింది కదా, కింద 2 బటన్స్ వచ్చినాయి. ఎప్పుడైతే యూజర్ ఓకే మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే యూజర్ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాయాలి అని అంటే మనం యూజర్ ఇచ్చిన వాల్యూ ట్రూనో కాదో చెక్ చేసి, ఒకవేళ ట్రూ అయితే, సో ఇప్పుడు మనం ట్రూ కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? కండిషన్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇఫ్లో నేను ఎక్స్ అని రాస్తున్నా. సో ఈ ఇఫ్లో మనం ఏదైతే కండిషన్ రాస్తామో అది ట్రూ అయినప్పుడే మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇఫ్ బ్లాక్లో ఉన్నది స్కిప్ అవుతుంది. సో ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? నేను యూజర్ యొక్క అకౌంట్ని డిలీట్ చేసేయాలి అని. సో ఒకవేళ కాకపోతే, అంటే అది ట్రూ కాకపోతే, ఎప్పుడైతే యూజర్ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఈ కన్ఫర్మ్ అనే ఫంక్షన్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది.
సో అకౌంట్ నాట్ డిలీటెడ్ అని ఏదో శాంపుల్ మెసేజ్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నానో అప్పుడు మనకి ఏమని వచ్చింది, డిలీటెడ్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నా, అప్పుడు మనకి ఏమొస్తుంది, నాట్ డిలీటెడ్ అని వచ్చింది. సో ఇది జస్ట్ యూజర్ దగ్గర నుంచి ఎస్ఆర్ నో టైప్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇవి 3 మోడల్ విండోస్. సో ఇవి జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్ ఉన్న మోడల్ విండోస్. సో యాక్చువల్గా ఈ జావా స్క్రిప్ట్లో ప్రీ డిఫైన్డ్గా ఉన్న ఫంక్షన్స్ వాటి ద్వారా మనకి ఇలా వస్తుంది. మనకి ఈ పొజిషన్స్ అనేవి ఇక్కడే ఉంటున్నాయి. మనకి ఇక్కడ ఇప్పుడు మనకి యూట్యూబ్ అనే ఛానల్లో ఈ వీడియోని డిలీట్ చేసేస్తుంటే నాకు ఇలా వచ్చింది కదా, ఇక్కడ సేమ్ ఈ ఫంక్షనాలిటీ కోసమే, కాకపోతే దీని పొజిషన్ అనేది ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది. అదేవిధంగా దాంట్లో ఇంకా ఎక్స్ట్రా బటన్స్ అనేవి ఉన్నాయి, ఎక్స్ట్రా లింక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి జస్ట్ బటన్స్ లానే వచ్చింది, కానీ ఇక్కడ బటన్కి బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ లింక్స్ లా వచ్చింది. సో ఇక్కడ ఒక చెక్ బాక్స్ వచ్చింది, ఇలా వచ్చింది. సో ఇవి ఏంటి అని అంటే ఈ కస్టమ్ మోడల్ బాక్సెస్. మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకుంటే మనకి నచ్చినట్టుగా కూడా ఇలాంటి బాక్సెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఈ ఈవెంట్ లిజనర్స్ ని యూజ్ చేసి ఈ యూజరు దేని మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి అని మనం మాన్యువల్ గా కోడ్ అనేది రాసుకోవాలి. సో అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఈవెంట్ లిజనర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను, ఈ విధంగా మనం మోడల్ బాక్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.